హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ముచ్చట్లు. ఈరోజు ముచ్చటేంటో చెప్పబోయే ముందు ఫస్ట్ నా వీడియోని కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ కూడా తప్పకుండా క్లిక్ చేయండి. అండ్ నా వీడియోని ఎండ్ వరకు చూసి నచ్చినట్లయితే కనుక ఒక లైక్ కూడా చేయండి. ఈరోజు నేను ఎక్కడికి వచ్చానో ఒకసారి వ్యూ మొత్తం చూడండి. ఇటు సైడ్ చూడండి, వెనకకి చూడండి, ఇటు చూసి అట్లా కాదు. ఇటు నుంచి ఒక రౌండ్ మొత్తం తీసుకున్నావా? ఏం లేదండి, నేను ఊర్లో ఉన్నాను కదా. ఎల్లమ్మ తల్లికి మొక్కులు తీసుకుందామని చెప్పేసి మా ఊరి పక్కనే చెల్గల్ అని ఉంటుంది. చెల్గల్ ఎల్లమ్మ తల్లి అమ్మవారి దగ్గరకు వచ్చామన్నమాట మొక్కులు తీసుకోవడానికి. మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్తే ఎప్పుడు వస్తానో తెలియదు కదా, ఇంకా ఉన్నప్పుడే మొక్కులు తీర్చేసుకొని ఊరు వెళ్ళిపోదామని చెప్పేసి ఈరోజు వచ్చాను. నేను మా అమ్మమ్మ వాళ్ళు అండ్ పిల్లలతో కలిసి వచ్చామన్నమాట. ఒక చిన్న వీడియో తీద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. వ్యూ అయితే ఇంకా చాలా బాగుంది. ఇది పొలాలలో మధ్యలో ఉంటుందన్నమాట టెంపుల్. అందుకని చెప్పేసి తీస్తున్నాను, చూడండి. పొలాలంతా కూడా కట్ చేసేసారు కదా, అసలు గ్రీనిష్గా ఉంటే బాగుండేది అనిపించింది. కానీ పొలాలు కోసేసారు కదా, ఇంకా ఇక్కడనే తీసాము వీడియో కూడా. ఫస్ట్ వచ్చేసి ఇంటి నుంచి స్టార్ట్ అయ్యే ముందనమాట. రెడీ అయిన తర్వాత మా ఇంటి నుంచి మా పెద్దత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడనే అమ్మవారికి నైవేద్యం వండించాను మా పెద్దత్తమ్మతోటి. ఇంకా మా అమ్మమ్మ, నేను, పిల్లలు అందరం కలిసి ఆటో మాట్లాడుకొని వెళ్ళామన్నమాట చెలిగల్కి. మా ఊరు నుండి చెలిగల్కి కూడా దగ్గర దగ్గర ఒక 10 to 15 minutes మాత్రమే పడుతుంది మన ఓన్ వెహికల్ అయితే కనుక. ఇక్కడ మా అమ్మమ్మ ఏమో నేను ఫోటో తీస్తున్నానని చెప్పేసి చూసింది, బట్ నేను వీడియో తీశాను. ఇంకా మా మంకీస్ని పైన కూర్చోబెట్టేసి మేము ఆటోలో వెళ్ళామన్నమాట. ఇంకా చెలిగల్ వచ్చేసిన తర్వాత ఎంట్రన్స్ నుంచి తీశాను. అమ్మవారి టెంపుల్ ఏంటంటే తాళ్ళల్లో మధ్యలో ఉంటుందన్నమాట. ఒక సైడ్ మొత్తం చెట్లు, ఒక సైడ్ మొత్తం పొలాలు, ఇలా ఉంటుందన్నమాట. ఇటు సైడ్ అంతా కూడా కళ్ళు తాగే వాళ్ళందరూ కూర్చుంటారు, తాళ్ళల్లో కూర్చుంటారు అనమాట. ఇంకా టెంపుల్ వచ్చేసి ఇలా బ్రిడ్జ్ కింద నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత పొలాల దగ్గర ఉంటుంది టెంపుల్. అమ్మవారికి మంగళవారమే మనము మొక్కులు తీర్చుకోవాలి కదా, అందుకని చెప్పేసి నేను మంగళవారమే వెళ్ళానమాట. కానీ నాకు వీడియో పోస్ట్ చేయడానికి టైం పట్టింది. యాక్చువల్గా నేను లాస్ట్ ట్యూస్డే వెళ్ళాను, బట్ ఇవాళ పోస్ట్ చేయాల్సి వచ్చింది. ఇంకా అక్కడ లోపలికి నేను వెళ్ళలేకపోయాను. ఇంకా మా బాబుతోటి మా అమ్మమ్మ అన్ని మొక్కులు పెట్టించింది, తన కోసమే మొక్కాను. అందుకని చెప్పేసి వాళ్ళిద్దరు కలిసి చేశారు. పాపం మా బాబు టెంకాయ కొట్టడానికి చాలా కష్టపడ్డాడు. లాస్ట్కి అయితే పగిలింది. వాడు కొడతాడో లేదో అనుకున్నాను, కానీ లాస్ట్కి అయితే వాడు పగలగొట్టాడనమాట. ఇక్కడికి మొక్కులు తీర్చుకోవడానికి చాలామందే వస్తారు. ఇంకా ట్యూస్డే కాబట్టి ఎక్కువనే ఉంటారు. టెంపుల్ ముందు కూర్చోడానికి ఇలా కొత్తగా చైర్స్ అవి అరేంజ్ చేశారనమాట. బాగుంది కదా. మేము వచ్చినప్పుడు ఏమి లేకుండే, ఒక 1 year బ్యాక్ వెళ్ళినప్పుడు ఇలా కిందనే కూర్చోవాల్సి వచ్చేది. ఇప్పుడు కొత్తగా కట్టారనమాట కూర్చోడానికి. కొద్దిగా భక్తులు కూడా పెరిగారు కదా, అందుకని చెప్పేసి ఇంకా మనకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ కూడా వాటర్ ప్రతిదీ దొరుకుతుంది. మేము ఇంట్లోనే అమ్మవారికి ఎండు చేపల పులుసు అండ్ నైవేద్యంగా పసుపు వేసిన రైస్ వండుతారు కదా, అది ఇంట్లోనే వండుకొని వెళ్ళాము. యాక్చువల్గా అక్కడికి వెళ్ళిన తర్వాతనే వండుకోవాలి. ఇంకా నాకు పిల్లల్ని తీసుకొని అక్కడ మా అమ్మమ్మ ఒక్కటి చేయలేదు అని చెప్పేసి ఇంట్లోనే చేసుకొని వెళ్ళాము. వెళ్ళి అక్కడ మొక్కులు తీర్చుకున్న తర్వాత ఇంకా అక్కడ నుంచి అమ్మవారికి నైవేద్యం సమర్పించుకున్న తర్వాత ఇలా చెట్ల కిందికి వచ్చి కూర్చొని అక్కడే నైవేద్యం తినాలన్నమాట. అందుకని చెప్పేసి లైట్గా నైవేద్యంగానే తినేసి రిటర్న్ అయిపోయాము. ఇంకా మా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా సతాయించడం తప్పదు కదా, వాళ్ళు తినమంటే తినరు. ఇంకా బయటికి ఎటన్నా వెళ్తే అసలు చెప్పిన మాట అస్సలు వినరు, ఇలా తిరుగుతూనే ఉంటారు. నేను, మా మరదళ్ళు, ఇంకా మా అమ్మమ్మ పిల్లలతో కలిసి వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడైతే చిన్నగా ఇదంతా వీడియో తీసాను. మీకు అందరికైతే ఈ వీడియో నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మా మరదళ్ళు పాపము ఎంత డీసెంట్గా తింటున్నారో. ఇంకా నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి సిగ్గుపడుతూ తిన్నారనమాట. మా పిల్లలకి వేసిస్తే తింటారు, బట్ ఏంటంటే కొద్దిగా సతాయిస్తారు, అదే ప్రాబ్లము. ఇంకా వీడు వచ్చేసి మా మామయ్య కొడుకు అనమాట. వాడు చేతులు ఊపుతూనే ఉన్నాడు వీడియో స్టార్ట్ చేసినప్పటి నుండి. ఇంకా తినడం అయిపోయిన తర్వాత అక్కడ కళ్ళు అమ్మే వాళ్ళ దగ్గర స్టఫింగ్ కూడా అమ్ముతారు కదా,
మా వాళ్ళందరికీ ఏంటంటే అక్కడ దొరికే అవి మక్క పొట్టు అని ఉంటుంది, అది చాలా ఇష్టం అనమాట, చాలా ఇష్టంగా తింటాము. సో అది అందరం కూడా కొనుక్కొని తిన్నామన్నమాట. సో ఇంకా అక్కడ నుంచి అయితే ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. ఏం లేదండి, ఇక్కడ నేను చూపించే బ్రిడ్జ్ వచ్చేసి ఇందాక మేము ఎంటర్ అయ్యాం కదా, అక్కడ నుంచి ఇదంతా కూడా రైల్వే ట్రాక్ అనమాట. పైన అంతా కూడా ట్రైన్స్ అయితే అంతగా ఎక్కువ ఏం నడవాయండి, పైకి వెళ్ళి కూడా తిరగొచ్చు. కానీ మాకు టైం ఎక్కువ లేకుండే, సో అందుకని చెప్పేసి ఎక్కలేకపోయాము. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం మీకు అందరికీ చూపిస్తాను. సో మొత్తానికైతే ఇదండి ఇవాళ వీడియో. మీకు అందరికైతే ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.